ఈరోజు మీతో ఒక మంచి ముఖ్యమైన విషయం చెప్తాను. 35-40 ఇయర్స్ వరకు మనకి ఎలా ఉంటుందంటే పిల్లలు, భర్త, అత్త, మామ, అమ్మ, అన్నయ్య అందరూ ఉంటారు. కొంచెం వాటర్, కొంచెం టిఫిన్ పెట్టు, అది తీసుకునిరా, ఇది తీసుకునిరా అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. లేదు, మనం ఆఫీస్కి వెళ్దాం. ఒక 40-45 ఇయర్స్ వచ్చాక పిల్లలు ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. మనకి 45 ఇయర్స్ వచ్చాక పిల్లలు ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మ నాన్న ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అండ్ హస్బెండ్ ఎవ్రీ టైం ఆఫీస్ బిజీ, ఫోన్ బిజీ. చివరాఖరికి మనమే ఒంటరిగా అయిపోతాం. నా కోసం ఎవ్వరూ లేరే అనేసి అనిపిస్తుంది. అసలుకి మనకి ఇంకో సైన్యం ఎందుకు? మనమే ఒక సైన్యం. మనమే పెద్ద అసెట్. మనమే లాభం. మనమే తోడు. మనమే అప్రిషియేట్ చేసుకోవాలి. మనమే ప్రేమించుకోవాలి. ఇన్ని మనం చేసుకోవడానికి బోల్డ్ థింగ్స్ ఉన్నాయి. ఇంకా నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నాకెవరు ఒక కాఫీ కప్ ఇవ్వట్లేదు, ఎవరు కొంచెం టిఫిన్ తెచ్చియట్లేదు. ఎప్పుడూ తెచ్చియరండి, ఏదో ఒకసారి తెచ్చిస్తారు. ఒక్కసారి మీకోసం మీరు మారటం స్టార్ట్ చేయండి. ఒంటరితనం అనేది దరిదాపులకు కూడా రాదు. నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ నువ్వు ఒక్కదానివే ఆస్వాదించు. నీకు ఇష్టమైన కూల్ డ్రింక్ నువ్వు ఒక్కడివే తాగేసేయి. నీకు ఇష్టమైన బైక్ రైడింగ్ నువ్వు ఒక్కడివే చేసేయి. నీకు ఇష్టమైన ప్లేస్ నువ్వు ఒక్కదానివే. వెళ్ళాలనుకుంటే వెళ్ళిరా, వెళ్ళాలనుకుంటే వెళ్ళు బాబు. ఎవరైనా సరే, అమ్మాయా అబ్బాయా అని కాదు. ఒంటరితనం అనేది మోస్ట్ ఆఫ్ ది అమ్మాయిలకే ఉంటుంది, మీన్స్ లేడీస్కే ఉంటుంది. పిల్లలు కాలేజీకి వెళ్తే ఇంకా వాళ్ళ గ్రౌండ్ పెద్దగా అయిపోయింది. మనల్ని అస్సలు పట్టించుకోరు. మనం ఏ మాట చెప్పినా వినట్లేదు అని మనమే కంప్లైంట్ చేస్తాం. వాళ్ళెవ్వరు ఒక్కటి చూడండి, వాళ్ళెవ్వరు నీ టయాన్ని మేము మింగేస్తాము, నువ్వు పర్మిషన్ ఇవ్వాలని అడగట్లా. మనమే మన టయాన్ని మింగేయండి, మీరు మింగేసేయండి, నేను అది చూసి హ్యాపీ ఫీల్ అవుతాను అనేసి మనమే పెళ్ళైన కాడ నుంచి, పుట్టిన దగ్గర నుంచి అమ్మాయిలైతే ఇంటి పని, వంట పని, ఒంటి పని అన్నీ చేసేస్తా, వీళ్ళే నా సర్వస్వం, వీళ్ళే నా ప్రపంచం అనేసి అనుకుంటుంది మనమే. అప్పుడు మారాల్సింది ఎవరు? మనమే. సో ఆఫ్టర్ 45 ఇయర్స్ తర్వాత అయ్యో నేను ఒక్కదాన్నే అనేసి ఫీల్ అయ్యే కంటే బిఫోర్ 20-25 ఇయర్స్ నుంచే మీకు టైం ఇవ్వండి. మీకు నచ్చినట్టు మేకప్ అవ్వండి, ఒకరోజు అవ్వండి, హ్యాపీగా అనిపించింది. ఒకరోజు నీకు నచ్చిన డ్రెస్ వేసుకోండి. దానికోసం పర్చేజ్ నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వే కొనుక్కో. లేదు, నీకు నచ్చినట్టు ఒక చీర కట్టుకో, నీకు నచ్చినట్టు ఒక జడ వేసుకో, నీకు నచ్చినట్టు ఒక బుక్ చదువుకో. ఏది చెయ్యాలన్నా ఒక్కరోజు, ఒక్క 10 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి. ఆఫ్టర్ దట్ ఒక్కసారి ఫెయిల్ అవ్వండి. ఎంత బాగుంటుందో తెలుసా? ఫెయిల్ సూపర్ ఉంటుందబ్బా. అసలు మీరు క్యారీ చేసేయండి అలా, ఓకేనా? అలా మీలో ఎంతమంది ఈ థాట్లో ఉన్నారో, ఎంతమంది మీకోసం మీరు ఏం చేస్తున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఓకేనా?